आएगी असली दिवाली। మంచి కిడ్నాప్ చేయాలంటే ఒక 3 టిప్స్. కిడ్నాప్ బాగా జరగాలి, పోలీసులకు తెలియకూడదు, మనం అనుకున్న మొత్తం వచ్చేయాలి. ఏం చేయాలి? గంట సాంగ్కి డాన్స్ చేయాలి. ఆ సాంగ్కి డాన్స్ చేసేస్తే అన్నీ అయిపోతాయా? యా, మీరు చూడలేదు ఆ సాంగ్ లాస్ట్లో ముగ్గురిని కాల్చాను. అడిగిన ముగ్గురు. ఓ, దీపావళికి 3 చిచ్చుబుడ్లు వెలిగించాను, 2 సెంట పాలసీలు కాల్చానంటే ఆ సాంగ్ లాస్ట్లో ముగ్గురిని లేపానంటే. మున్నిది డిఫరెంట్ క్యారెక్టర్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు మీరు గీతాంజలి తర్వాత. ఎట్లా చేయాలనిపిస్తుంది మీకు ఇవన్నీ? యాక్చువల్గా నాకు కూడా దీంట్లో కాన్ఫిడెన్స్ లేదు, చాలా తక్కువ ఉండింది. ఎందుకంటే నువ్వు మొహం చూస్తే నేను గ్యాంగ్స్టర్లా ఉన్నానా? ఉన్నారు లేరా? ఉన్నారు. లేరు లేరు మీరు ఉన్నారని చెప్తే నెక్స్ట్ నేను మాట్లాడలేను. లేరు లేరు కదా? ఓకే, లేను కాబట్టి నేను అదే అడిగాను కోనా గారిని. నా మొహం చూస్తే ఇన్నోసెంట్గా ఉంటే నేను అల్లరి చేస్తానంటేనే సగం మంది నమ్మరు. సో నేను గ్యాంగ్స్టర్గా ఎలా చేస్తాను అని. బట్ ఓకే చేయొచ్చు, నేను చేయిస్తాను అన్నారు. సో ఓకే అన్నాను. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత నీకు ఒక సాంగ్ రేపటి నుంచి అన్నారు. సాంగ్ కూడా ఉందా? తర్వాత ఈ సాంగ్ వచ్చింది. అండ్ ఈ సాంగ్ హిట్ ట్రాక్ అయింది మొత్తం ఆల్బమ్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. మీరుంటే ఏ సాంగ్ అయినా హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. నాకు ఎలా తెలుస్తుందో అడగండి. ఎలా తెలుస్తుంది? నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే. నింగే జారిపోని కాలం ఆగిపోని చేసే సంతగాని ఇట్స్ మై లైఫ్ అని కొంచెం పత్రం ఈసి కొంచెం టేకిరీసి వింటూ ఈ మంత్రాన్ని మార్చే లోకాన్ని మస్తిలో మనముంటే నీది నాది మర్జిలే క్షణమైనా ఇలాగే జీవిస్తే కిక్కుందే rock your body rock your body rock your body by my soul. మేమంతా చెన్నైలోంచి ఆర్కెస్ట్రా ఉంది అని చెప్పి అక్కడ బంద్ చేస్తాం. హైదరాబాద్ వచ్చి బంద్ చేయడానికే కష్టపడతాం. తను ఏకంగా అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సో తన ప్యాషన్, తన స్పిరిట్, దానికి అంతా ఒక మంచి ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ తనకి దొరికింది. చాలా వెరీ లక్కీ, ఈజ్ వెరీ వెరీ లక్కీ. అండ్ ఇలాంటి శంకరాభరణం ఇలాంటి సినిమాలో నాకు పాడడానికి అవకాశం ఇచ్చింది. చాలా థ్యాంక్స్ ప్రవీణ్. చిల్లు పడి అదృష్టం జారి పడి బ్యాడ్ టైం వెంట పడే డింగ్ డింగ్ డాంగ్. కోనా వెంకట్ గారు నాకు నా మొదటి సినిమా నుంచి నాకు బాగా తెలుసు. అండ్ ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఆల్ ది బెస్ట్ సార్. గీతాంజలి కంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఈ టీం నేను కిడ్నాప్ చేయాలి ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రవీణ్ గారు అమేజింగ్, సుమా గారు చెప్పినట్లాగే సాంగ్స్లో ఏదో కిక్ ఉంది కదా. చిన్న కిక్ కాదు, ఏదో పెద్ద కిక్కే ఉంది. అండ్ శ్రీరామ్ గారు ఫోటోగ్రఫీ బ్రిలియంట్. ఈ సినిమా డెఫినెట్లీ ఎదురు చూస్తున్నాను. నేను ఈ సినిమా చూడాలి థియేటర్లో, చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ నిఖిల్ గారు. కుడియే కనులే కలిపాక కుదురే లేదే మనకింకా ప్యార్ కియా తో డర్నా క్యా మనసే ఇచ్చాక లడికే వలపే తెలిపాక నిదరే రాదే తమకింకా చూపులతో ఎరవిస్తావా చిలకే మెచ్చాక కను దిగిరావా కదిలి మెహఫిల్ మే జో ప్యార్ భరి మన గుండెల్లో ఈ కథని లోకం చూడాలి. మనం సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి, సినిమా బాగుంది వెళ్ళి చూడాలని అనిపించడానికి మనకి ఇవాళ ముఖ్యమైన కారణాల్లో ట్రైలర్ ఒక కారణం. తర్వాత ఈ అమ్మాయి మాట్లాడే విధానం చూస్తే గౌక్కుని మన సినిమా చూడాల్సిన అవసరంలో ఉన్నామేమోననేలాగా మాట్లాడేస్తుంది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సినిమా ఫీల్ అవ్వకు, నీ గురించి నేను పొగుడుతున్నాను కదా. హి హస్ డన్ ఎక్సలెంట్ సాంగ్స్
అండ్ ఈ సినిమా చూస్తేనే ట్రైలర్ చూసినా ఇది చూసినా పాటలు చూసినా సినిమాని చూడాలని మంచి ఓపెనింగ్ వచ్చే ఒక సినిమా అవుతుంది ఇది ఫర్ ష్యూర్. ఇవాళ అంటే ఎందుకంటే ఓపెనింగ్స్ పట్టరావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ సూపర్ హిట్ అయితే 3వ వారం ఆడుతుంది, లేకపోతే 2 వారాల్లో మొత్తం డబ్బులు చేసుకోవాలి, లేకపోతే చేసుకోలేము. అట్లాంటి పరిస్థితుల్లో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చే సినిమా. ఈ సినిమాలో చేసిన ప్రతి వాళ్ళకి అంటే పేరు పేరున చెప్పాలంటే నాకు చివరి స్పీచ్గా ఇచ్చారు, పేరు పేరున చెప్పాలంటే అందరికీ ఇంక్లూడింగ్ ద ప్రొడ్యూసర్స్ ఐ విష్ యూ పృథ్వీ ఆల్ ద బెస్ట్. అండ్ పర్టికులర్లీ కోనా, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ విక్టరీ. ఐ విష్ థ్యాంక్ యూ గెట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బీహార్లో 5 ఐటమ్స్ ఫేమస్: గ్యాంగ్స్, గన్స్, కిడ్నాపింగ్స్, girls. Last but not the least, Yo! From the streets of New York to Bihar. ఎవడనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. Non resident Indian. From New York to Bihar, aa gaya hai seedha. Nobody can see the history on a meter. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. భయ్యా నా సైజులో లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడ సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉండే. మీ అమ్మగడ బ్రహ్మణ ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా, ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. కరెక్ట్ స్కెచ్ చేస్తే 1.5 కోటి తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు, మొత్తం 7, 10 కోట్లు, 12 కోట్లు, 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను. आप आएगी असली दिवाली. Today is Praveen's day. Praveen, you've done a wonderful job. I think you were fabulous. The album is kick-ass. And basically, I'd like to thank the whole team of Shankarabharanam. First and foremost, Uday sir, our director, Sriram sir, cameraman, Nikhil, MVV sir, last and not the least, Kona Garu. He's been the biggest backbone of our film, and I really hope our film does well. Thank you so much. తూరుపే చూడని సింధూరం, నా చెలియ కన్నులలో దీపం, పలుకులే తీయని మధుకావ్యం, తన తలపు వెన్నెల జలపాతం, నీ ఊహలనే నా ఊపిరిలో కలిపేసినది హృదయం, ఇక గుండెలలో కరిగే కలలో కనిపించెను మన కథనం, ఇది ప్రేమకు శ్రీకారం. ఈ శంకరభరణం ఆడియో లాంచ్కి వచ్చిన పెద్దలందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. And I would like to thank Kona sir for picking me for this role of NRI girl. Thank you so much for trusting on me, and yeah, thank you each and everyone. Thank you Uday sir, thank you Nikhil for wonderful support. Thank you MMV sir and Sri Sairam Garu for showing me beautifully in whatever the frame I was. Thank you so very much everyone. It's going to be a super duper hit for you guys and for all of us. And Kona, this is what I think you lost count of how many hits you've given now. So all the very best and God bless us all. నింగే జారిపోని కాలం ఆగిపోని చేసే సంతకాన్ని ఇట్స్ మై లైఫ్ అని కొంచెం పట్టం ఈసి కొంచెం టేక్ ఇట్ ఈజీ వింటూ ఈ మంత్రాన్ని మార్చే లోకాన్ని మస్తిలో మనముంటే నీది నాది మర్జిలే క్షణమైనా ఇలాగే జీవిస్తే కిక్కుందే rock your body by my soul.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ మేకింగ్ దిస్ ఆడియో వెరీ వెరీ బిగ్ హిట్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకే మేము ఈరోజు రైట్ నో ఇంత హ్యాపీగా ఉన్నాం. అండ్ నేను చాలా ఆడియో ఫంక్షన్స్ అటెండ్ అయ్యానండి. నేను చాలా ఆడియో ఫంక్షన్స్కి నేను ఐవ్ కమ్ అలాంగ్ అండ్ నా సినిమాలు జరిగినాయి. కానీ ఏ రోజు ఎంత హ్యాపీ అట్మాస్ఫియర్ నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ లైక్ సీరియస్లీ అందరూ అంటారు ఫ్యామిలీ అంటారు, ఇదంటారు, అదంటారు. కానీ ఈరోజు నిజంగా చెప్తున్నాను, అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని వచ్చిన వాళ్ళేనండి. లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్, నాకు తెలిసి మీ ఆడియన్స్లో కూడా ఎవ్రీబడి ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి వచ్చారు. అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఫస్ట్ ద లెజెండ్ కే విశ్వనాథ్ గారు వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినప్పుడే నేను ఆ రోజు ఆ మినిట్ అనుకున్నాను దట్ దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ సంథింగ్ పాజిటివ్ అని. ఎందుకంటే శంకరాభరణం ఇస్ అ క్లాసిక్. ఆ క్లాసిక్ని రీమేక్ చేస్తున్నప్పుడు నేను కోనా గారిని ఎన్నోసార్లు అడిగాను, సార్ ఏంటి సార్. బట్ కోనా గారి గురించి ఒకటే చెప్పాలండి, హీస్ అ మ్యాన్ హూ సేస్ అ వర్డ్ అండ్ ఆ వర్డ్ కైనా స్టిక్ అవుతారు అండ్ ఆ వర్డ్ని ప్రూవ్ చేస్తారు యాక్షన్స్లో. సో హీఈస్ ద మ్యాన్. కోనా గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈరోజు శంకరాభరణం అనే ఒక సినిమా ఒక ఐడియాని తీసుకొని దాని చుట్టూ కథనల్లి ఎంతమంది యాక్టర్స్ని తీసుకొచ్చి ఎంత గ్రాండ్గా ఈ సినిమాని ఎంబీబీ గారు లాంటి ప్రొడ్యూసర్ కోనా గారు ఇద్దరు కలిసి రియలీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తాను. ఈ సినిమా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీరు ఆల్రెడీ సాంగ్స్ చూస్తుంటారు అండ్ you've seen all the beautiful heroines here. I'm really happy to be like working with Anjali and Nandita and Deeksha and everybody, Sampath garu, Prithvi garu. I can't, ఇది సరిపోదు. నేను మళ్ళీ మేము పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం. మా సినిమా ఈ నవంబర్లో రిలీజ్ అవబోతుంది. సో మీ ముందుకు మేము రాబోతున్నాం సినిమాతోటి. సో నేను చాలా మాట్లాడాలి, ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ. दारू पी ले दारू अरे रे what a party yo let's rock and shake it bro देसी पार्टी लो नीकी इंకెక్కడ లేదయ్యో USA ఊగేలా నువ్వు స్టెప్పులు వేసై హాలీవుడ్ హంగామా చేసే టైపుల్లో ఆడై బీహార్ అయినా అయిపోతుంది ఇంకా బ్యాంకాక్ ఇన్ ద నైట్ ఇంకో పెగ్గే వేస్తే రాంగ్ అయినా అయిపోతుందేమో రైట్. శంకరాభరణం అంతా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గీతాంజలి కంటే పెద్ద హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కోనా గారు గీతాంజలి కోసం ఒక 5% ఆయన టైం స్పెండ్ చేస్తే దీనికోసం 100% దగ్గరుండి ప్రతి షాటు ఆయనే ప్రతి ఇది కూడా ఆయన దగ్గరుండి చూశారు. ఈ సినిమా తప్పకుండా గీతాంజలి కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే నిఖిల్ కూడా ప్రతిదీ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. అలాగే అంజలి గారు అది సాంగ్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా చేశారో. అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం ట్రైలర్, ఈరోజు ఆడియోస్, సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. బీహార్లో 5 ఐటమ్స్ ఫేమస్: గ్యాంగ్స్, గన్స్, కిడ్నాపింగ్స్, గర్ల్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ Yo! From the streets of New York to Bihar. ఎవడనుకున్నావు? ఎన్ఆర్ఐ అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. Non resident Indian. From New York to Bihar, aa gaya hai seedha. Nobody can see that he's turning on a meter. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. భయ్యా నా సైజులు లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడే సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉన్నాయి. మీ అమ్మగడ బ్రహ్మణ ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా? ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరికి రావాలి. కరెక్ట్ స్కెచ్ చేస్తే 1.5 కోటి తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు, మొత్తం 7, 10 కోట్లు, 12 కోట్లు, 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను. ఆ పాయేగి అసలు దివాలి.